హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ చంద్ర రాయ్. ఇది అండర్ సీ అప్డేట్లో ఉన్నప్పుడు ఆడిన గేమ్. ఇది మీకు అర్థమవుతూనే ఉండుంటుంది, ఇది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న వీడియో అని చెప్పి. లాస్ట్ వరకు చూడండి, మ్యాచ్ మాత్రం చాలా బాగా అయ్యింది. ఓకే, ఇంకా మనం ఫాస్ట్గా కింద దిగిపోయి లూట్ చేద్దాము. అయ్యో, మన దగ్గర ఎనిమిస్ కూడా వచ్చేసినట్టున్నారు. ఫాస్ట్గా లూట్ చేసేయాలి. ఇదిగోండి, మాటల్లోనే వచ్చేసాడు. వీడిని వేసేద్దాం ఫస్ట్. ఇక్కడ ఒకరితో ఫైట్ చేస్తున్నానా, వీడిని మళ్ళీ మధ్యలో వచ్చేసాడు. అసలే హెల్త్ నాకు సగమే ఉన్నది. అమ్మ, కిల్ చేసేసాం. అబ్బా, ఈ గన్ నాకు కాపాడింది. ట్రైగన్ గన్ నన్ను కాపాడింది. ఒకే దెబ్బలో 3 బుల్లెట్స్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ గన్ను. కానీ దెబ్బేసిందంటే ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు మళ్ళీ మన స్ట్రైట్గా ఒక ఎనిమి ఉన్నాడు. మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ లేదు. ఇప్పుడు మనం ఏదో రకంగా వాడిని కిల్ చేయాలి. మన దగ్గర ఇప్పుడు బుల్లెట్స్ కూడా అయిపోయి వచ్చినాయి. ఇంకా హెల్త్ కూడా లేదు. హీల్ చేద్దాము. వాడినే రానే ఉంది. ట్రై చేద్దాము వాడిని కిల్ చేస్తాకి. బాగా వేసాడబ్బా. ఆ గన్ మార్చి మినీ గన్తో కొడదామని ట్రై చేశాను, దొరకలేదు. వాడు కిల్ చేసేసాడు మనల్ని. మన దగ్గర బుల్లెట్స్ అండ్ గ్లోవాల్స్ అయిపోయినాయి, లేదంటే వాడిని వేసేద్దును. మళ్ళీ అదే ప్లేస్లో దిగుతున్నాను. అదిగోండి, ఎనిమిస్ ఉన్నారు. ఫైట్ జరుగుతుంది. ఒక 44 హెడ్ తగిలింది. హెల్త్ తక్కువ ఉన్నట్టుంది, చచ్చిపోయాడు. ఓకే అండి, వీడియో కొంచెం ఫాస్ట్ పెడదాము. ఎనిమిస్ దగ్గరికి వచ్చాక స్లో చేద్దాము. ఇప్పుడు మనం ఎనిమిస్ని ఎత్తుదాము కొంచెం లూట్ చేసుకుంటూ. అదిగోండి, ఎనిమి మనకు కనిపించాడు. మీకు మ్యాచ్ కనిపించకపోవచ్చు. వాడు బాగా లాంగ్ రేంజ్లో ఉన్నాడు. గ్లోవాల్ వేస్తాడు. వాడికి ఎలా దిగిందో తెలియదు, కానీ నాకు మాత్రం సగం పైనే దింపేశాడు. నాకు బ్లడ్ ఏగన్నో కానీ గట్టిగా కొట్టాడు. అది ఇప్పుడు మనం వాడికి గట్టిగా దింపేసాం. వాడు చూసారా, ఏదో బాంబులు వేస్తున్నాడు. అది మన ఫ్రంట్ గ్లోవాల్కి తగిలి మనం సేఫ్ అయ్యాము చెప్పాలంటే. మన శత్రువు వచ్చాడు ఇప్పుడు కారు వేసుకొని. మొత్తానికి ఒకరిని కిల్ చేసేసాము మనము. ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా కిల్ చేస్తాము. అయ్యో, ఇప్పుడు వీళ్ళని కొట్టి నా బుల్లెట్స్ అయిపోయినాయే. పైకి వెళ్ళి బుల్లెట్స్ ఏరుకుందాము. ఇక్కడ ఒక 5 ఎనిమిస్కి ఫైట్ జరుగుతున్నట్టున్నది. చూద్దాము ఎక్కడున్నారో ఎనిమిస్. చాలా గట్టిగా దింపాను కానీ దొరకలేదు. వాడెవడో కిల్లు దొబ్బేసినట్టున్నాడు మంది. అదిగోండి, చచ్చిపోయాడు. ఇప్పుడు వీడెక్కడున్నాడో ఏంటో తెలియట్లేదు. జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మనము. దానిపైన ఎనిమిది బొమ్మ ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం కాల్చేద్దాము. మళ్ళీ పైకి రాలేడు. ఇప్పుడు ఇంకా కొంచెం కిందకి వెళ్ళి వాడిని వెతుకుదాము. అడుగుండి, ఆ చివరి కనిపించాడు. ఏదో చేస్తున్నాడు వాడు. ఒక దెబ్బ తగిలిందంటే వాడికి తప్పించిపోయాడు. కొత్తగా వచ్చిన థర్డ్ క్యారెక్టర్ వేశాను. ఇప్పుడు మనం మన ట్రైగాన్ సత్తా ఏంటో చూపిద్దాం వాడికి. అయిపోయాడండి మనోడు. మూలకెళ్ళి దాక్కున్నాడు. ఈ కొత్తగా వచ్చిన క్యారెక్టర్ వల్ల వాడి ప్లేసు మనకి ఈజీగా తెలిసిపోయింది. ఆ సౌండ్ మీరు విన్నారా? ఇక్కడికి ఎవడో ఎనిమి వచ్చినట్టున్నాడు. టెలిపోర్ట్ అయ్యే క్యారెక్టర్ వాడుతున్నాడు. వేసేద్దాం వాడిని ఇప్పుడు చూసి. మ్యాక్సిమం ఇందాక నా చేతిలో దెబ్బలు తిన్నవాడే అనుకుంటా. వాడికి 2 దెబ్బలు తినిపించాను. ఇంకో 2 కొడితే అయిపోద్ది వాడు.
తాడేసాను కదా తెలిసిపోతుంది. పైకి వెళ్ళాడు చూడండి. మనం వాడి బొమ్మని ఫుల్గా కాల్చేసాం కదా, ఇప్పుడు వాడు చచ్చినట్టు కింద దిగాలి, లేదంటే నా చేతిలో చావాలి. నేను ఆ చివరికి వెళ్ళిపోయి కాల్తాగా ట్రై చేస్తాను ఇప్పుడు. అదిగోండి కనిపించాడు, కాల్చాను, బట్ గ్లోవాల్ వేసుకొని బతికిపోయాడు. ఇంకా ఫుల్గా ఈ గ్లోవాల్ని పగల కొట్టేస్తాను. ఓడి అమ్మ, వీడి దగ్గర ఎన్ని గ్లోవాళ్ళు ఉన్నాయిరా బాబు, నా దగ్గర బుల్లెట్లన్నీ తినేశాడు. ఇప్పుడు ఏ ఎనిమి అన్నా కాల్చినా, వాడి కాల్చినా సరే అడ్డంగా దొరికేస్తాను. ఇప్పుడు అర్జెంటుగా మనం లూట్ చేసుకొని ఫుల్గా వెళ్ళాలి. ఇదిగోండి, ఇది ఉన్నది చూసారా, ఇందులో మనకి కావాల్సినంత ఏఆర్ఎమో ఉంటుంది. మళ్ళీ మన స్కిల్ యూస్ చేద్దాము, మన పవర్ ఏంటో చూపిద్దాము. ఆడు పైన ఇంకా ఉన్నాడు, ఎవరినో కాల్స్తున్నాడు మరి అటు సైడ్. స్ట్రైట్గా ఒక ఎనిమి కింద కూరికాడు, మీకు కనిపించాడా? వీడు కూడా సంథింగ్ ఏదో క్యారెక్టర్ వదిలాడు, కాకపోతే అది మనకు అంత డ్యామేజ్ అవ్వలేదు, అది అక్కడికో పోయింది. ఇప్పుడు జోన్ వచ్చేసింది కదా, మనం సేఫ్ జోన్లోకి వెళ్దాము అండ్ వాడిని వెనకతలా చూసుకుంటూ వెళ్దాము. ఇదేంటిది పైన ఉన్నవాడు బొమ్మ, దీన్ని కాల్చేద్దాం. ఫుల్గా రాలేడు కిందకి, ఉరకాల్సిందే ఆడు. ఓడియమ్మ, ఈడవుడిడు చుట్టూరు గ్లోవల్ వేసుకొని అలాగా ప్రొటెక్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి వాడేమైనా హ్యాకరా ఏంటి? సరే, వాడి సంగతి తర్వాత చూద్దాము. మనం ముందు సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి. దారిలో దొరికిన వాళ్ళని ఒకరినో ఇద్దరినో కిల్ చేసుకుంటూ పోదాం. ఇంకా ఓకే, ఇప్పుడు మనకి జోన్లో ఇంకొకటి దొరికేశాడు, రివైవ్ చేస్తున్నాడు. మళ్ళీ దిగుతాక రివైవ్ చేస్తున్నాడు వీడు. సర్లే, మనం కూడా చేసుకొని వెళ్దాము. ఓకే అండి, సేఫ్ జోన్లోకి వచ్చేసాను. బయట ఓపెన్లో కూర్చొని రివైవ్ చేస్తున్నాను, ఎవడో కొట్టకపోతే చాలు నన్ను. ఓడి అమ్మ, మాటల్లోనే వచ్చేసాడు. అర్జెంట్గా లోవల్ వేసుకోవాలి. అయిపోయి క్యారెక్టర్ స్కిల్ టచ్ అయిపోతుంది నాకు. ఇదిగోండి వాడు వచ్చాడు. ఇందాక చెప్పాను కదండి, వీడు ఎవడో హ్యాకర్లా ఉన్నాడు అని చెప్పి. చూడండి, అటు సైడ్ గ్లోవల్, ఇటు సైడ్ గ్లోవల్ ప్రొటెక్షన్ కింద ఎలా వేసుకొని వాడు తిరుగుతున్నాడో. వాడు దిగ్గానే గ్లోవల్ వేసేసుకున్నాడు మళ్ళీ అక్కడ. వాడు చచ్చిపోయాడు, ఏం ట్రిక్కో కానీ భలే వాడాడు. మళ్ళీ మనల్ని ఇంకొకడు కాలుస్తున్నాడు. గ్లోవల్ వేసుకొని జాగ్రత్తగా రివైవ్ చేసుకుందాము, ఎందుకంటే వాడి ప్లేస్ ఇంకా మనకు తెలియలేదు. జోన్ వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ముందున్నాము, వాడు మన వెనకతలు ఉన్నాడు కదా, వాడే జోన్లోకి వస్తాడు. అప్పుడు మనం వాడిని కిల్ చేసేద్దాం. అయ్యో, వీడు మనకి హిట్ లిస్ట్ వేసాడు. మన పొజిషన్ వాడికి తెలిసిపోతుంది. అయినా సరే ఈ కవర్ ఏదో బాగున్నది, అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా మనకి తెలిసిపోతుంది. ఇక్కడే కాపు కాస్తాను వాడి కోసము. ఇదిగోండి వచ్చేసాడు, దొరికేశాడు మనకి మిఠాయి లాగా. కానీ వాడి పొజిషన్ కరెక్ట్గా తెలియలేదు మనకి. నేను ఇంకా ఫ్రంట్ నుంచి వస్తున్నాడేమో అనుకుంటే విట్ సైడ్ నుంచి వచ్చాడు. అండ్ మన కిల్స్ చూసారా, 7 కిల్స్. ఎనిమిది చూసారా, మనల్ని చూసి ఇంకా కారు దిగి మనల్ని వేసేద్దాం అనే పట్టుదలతో కొడదాం అనుకున్నాడు. కాకపోతే అయిపోయాడు పాపం. ఫుల్గా డ్రాగన్తో చెక్కేసాను వాడికి. 100 దిగుతుంది కదా, 2-3 దెబ్బల్లో పడిపోయాడు పాపం. అమ్మ,
ఇటు సైడ్ ఏమైనా ఎనిమిస్ ఉన్నారేమో చూద్దాము. ఫైరింగ్ అవుతుంది, ఇద్దరు ఉన్నట్టున్నారు. అబ్బా, డ్రాగన్తో మంచి హెడ్ షాట్ పడింది నాకు. ఇంకా ఇంకొక ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా కొట్టేస్తే మందే బోయా. అబ్బా, మిస్ అయిపోయాడబ్బా. వాడికి చాలా తక్కువ హెల్త్ మిగిలి ఉంటుంది. గట్టిగానే కొట్టాను వాడికి మొత్తానికి. ఇదిగోండి, ఇంకొకడు నక్కి నక్కి వస్తున్నాడు. హెడ్ షాట్ తగిలితే ఆ కిక్కే వేరబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఒక్క ఎనిమి మాత్రమే ఉన్నాడు. వాడి పొజిషన్ మనకు తెలుసు, కాకపోతే షిఫ్ట్ అయ్యాడా లేదా అని డౌటు. మనం డేర్ చేయడం ఎందుకు, వాడినే రానిద్దాము. ఎందుకంటే మనం ఇంకా సేఫ్ జోన్లోనే ఉన్నాం కాబట్టి. ఏంటి వీడు ఎంతసేపు అయినా బయటికి రావట్లేదు, అసలు ఎక్కడున్నాడయ్యా బాబు. సరే, సరదాగా ఒకసారి స్కిల్ వేసి చూద్దాం, దొరుకుతాడేమో. స్కిల్ కూడా దొరకలేదు, చాలా బ్యాక్ ఉన్నట్టున్నాడు. అబ్బా, ఎంతసేపా, లాస్ట్కి వచ్చింది కదా అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టట్లేదు. అచ్చా, వీడు ఎల్లట్ అయిపోయాడు ఫ్రెండ్స్. ఫైనల్లీ బోయా వచ్చింది. 10 కిల్లులతో మనం బోయా సాధించాం. చాలా రోజులకు బోయా వచ్చింది నాకు.